హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్నింగ్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జోసా జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ 2024కి సంబంధించి మనము ఈ ట్రిపుల్ ఐటీ కావచ్చు, ఐఐటీస్ కావచ్చు, లేకపోతే ఎన్ఐటీస్ కావచ్చు, వీటిలో అడ్మిషన్ పర్పస్లో మనం ఆన్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా మనం చేసుకోవాలి, అప్లికేషన్ ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి, చాయిస్ ఫిల్లింగ్స్ ఏ విధంగా మనం ఫిల్ చేయాలి, అంటే మనకు నచ్చిన కాలేజెస్ ఢిల్లీ కానీ, మద్రాస్ కానీ, కోల్కతా కానీ, బాంబే కానీ, ఇందులో ఏ విధంగా మనం చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకోవాలి. అండ్ మాక్ రిజల్ట్ 1 ఎప్పుడు వస్తుంది, మాక్ రిజల్ట్ 2 ఎప్పుడు వస్తుంది. ఓకే, సో కంప్లీట్గా ఈ వీడియోలో అయితే మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. కాబట్టి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది ఫ్రెండ్స్, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇందులో మెయిన్గా ఏంటంటే మనం పెట్టుకుంటాం కదా, ఏది ఎక్కడెక్కడ ఏంటి ఏ కోర్సులో జాయిన్ కావాలి, ఢిల్లీనా మద్రాసా, ఇట్లా పెట్టుకున్నప్పుడు చాలానైతే జాగ్రత్తగా ఒక బటన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా దాని గురించి అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. సో వీడియోని స్టార్టింగ్ నుంచి అయితే ఎండ్ వరకు అయితే ఖచ్చితంగా చూడండి. ఓకే, సో దీనికి సంబంధించిన లింక్ను అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి అయితే ఈ పేజ్కి అయితే వచ్చేసండి. మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ హ్యాస్ బిన్ స్టార్టెడ్ అని కనబడుతుంది కదా. సో దాని మీద అయితే క్లిక్ చేసేసండి ఫ్రెండ్స్. ఈ పేజ్కి వచ్చేసాం కదా. ఇక్కడ మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ హ్యాస్ బిన్ స్టార్టెడ్ దాని మీద క్లిక్ చేసే ముందు ఇక్కడ సర్టిఫికేట్ ఫార్మాట్ అని కనబడుతుంది కదా, దీని మీద ఒక్కసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనం ఒకవేళ కనుక సెలెక్ట్ అయితే కనుక ఆ కాలేజీలో మన సీట్ వస్తే కనుక దానికి సంబంధించిన అన్ని ఫార్మాట్స్ అనేది ఇక్కడ ఉంటాయి చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెడికల్ సర్టిఫికేట్ కావచ్చు, అండర్టేకింగ్ కావచ్చు, డిక్లరేషన్ కావచ్చు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ కావచ్చు, సో ఫామ్ ఎస్సీ ఎస్టీ కానీ, ఫామ్ పీడబ్ల్యూడీ కానీ, ఇట్లా అన్ని రకాలుగా ఉంటాయి. మళ్ళీ వేరే మీరు పర్సన్ అయితే అవసరం లేదు, ఎక్కడెక్కడ వెతకాల్సిన అయితే అవసరం లేదు. ఓకేనా? సో మనము ఇక్కడ ఫస్ట్ పేజ్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ దాని మీద అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేస్తే కనుక మనకు నెక్స్ట్ ఈ పేజ్ వస్తుంది. ఓకే, ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే మనం చేసుకోవాలి. చాలా సింపుల్ రిజిస్ట్రేషన్, కూడా పెద్దగా ఏం లేదు. ఇక్కడ న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఏం లేదు, ఇక్కడ మనకు జేఈ మెయిన్స్ అప్లికేషన్ నెంబర్ ఉంటుంది కదా, ఇంతకుముందు అదే ఎంట్రీ చేయాలి నెంబరు. మళ్ళీ సేమ్ క్యాండిడేట్ నేమ్ ఎంట్రీ చేయాలి, క్యాండిడేట్ యొక్క మదర్ నేమ్ ఎంట్రీ చేయాలి, క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్, ఇట్లా డేటు మంత్ ఇయర్ అని ఎంట్రీ చేయాలి. ఇక్కడ కనబడ్డ ఈ క్యాప్షన్ మళ్ళీ ఇక్కడ సేమ్ ఈ కాలంలో ఎంట్రీ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఓకే, సబ్మిట్ మీద క్లిక్ చేస్తే కనుక మనకు రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. పాస్వర్డ్ వచ్చేసి మనము ఒకటి సెట్ చేసుకోవాలి. అక్కడ ఒకటి పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోమంటుంది, పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. ఓకే, పాస్వర్డ్ సెట్ చేసుకొని మళ్ళీ సేమ్ ఈ పేజ్కి అయితే వచ్చేసేయాలి. ఇక్కడ సేమ్ మళ్ళీ ఇక్కడ మన జేఈ మెయిన్స్ అప్లికేషన్ నెంబరు ఎంట్రీ చేయాలి. ఇక్కడ ఇందాక సేమ్ ఇప్పుడు మనం సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఎంట్రీ చేయాలి. ఈ క్యాప్షన్ మళ్ళీ ఇక్కడ ఇది ప్లేస్లో ఎంట్రీ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో లాగిన్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ మనకు ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఈ విధంగా రాగానే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి చాయిస్ ఫిల్లింగ్ అని కనబడుతుంది కదా. ఇక్కడ చూడండి, ఈ చాయిస్ ఫిల్లింగ్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో చాయిస్ ఫిల్లింగ్ మీద క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ ఆల్ ఇన్స్టిట్యూషన్ టైప్స్ అని కనబడుతుంది, ఆల్ ఇన్స్టిట్యూషన్స్ అని కనబడుతుంది, ప్రోగ్రామ్స్ అంటే బ్రాంచెస్ ఏంటి అందులో అని కనబడుతుంది. ఓకే, ఇక్కడ ఆల్ ఇన్స్టిట్యూషన్ ఆల్ పెట్టేసుకోండి. ఇక్కడ ఇన్స్టిట్యూషన్ టైప్ దాన్ని క్లిక్ చేస్తే మనకి ఏంటిది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బాంబే కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మద్రాసు, ఢిల్లీ, అట్లా మీరు దేనికైతే పెట్టాలనుకుంటున్నారో జాగ్రత్త చూజ్ చేసుకోండి. ఓకే, సో ప్రోగ్రామ్స్లలో మాత్రం ఇక్కడ ఈ బ్రాంచ్ ఉంటుంది కదా, ఈ బ్రాంచ్లో మాత్రం చాలా జాగ్రత్తగా చూజ్ చేసుకోండి. కొన్ని 5 years ఉంటాయి. ఓకే, కొన్ని 4 yearsలో వేరేది కూడా యాడ్ అయి ఉంటాయి సబ్జెక్ట్స్, అవి మాత్రం జాగ్రత్త చూసుకోండి. 1-2 సార్లు ఇదిగోండి, నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా చూపెడుతున్నాను, కిందనైతే పెట్టాను. అయితే ఇక్కడ మన పెట్టుకున్నాం కదా, ఇక్కడ అండ్ కంటిన్యూ ఇది చెప్పేస్తాం మీకు. ఇక్కడ ప్రోగ్రామ్ చూసుకున్నాక ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఈ ఇన్స్టిట్యూషన్ అండ్ ఆ ఇన్స్టిట్యూషన్లో పెట్టుకున్నటువంటి ఈ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు డిస్ప్లే అయిపోతాయి. ఓకే, లెఫ్ట్ సైడ్ ఈ రెడ్ బాక్స్లో డిస్ప్లే అయిపోతాయి. ఇక్కడ యాడ్ అని కనబడుతుంది కదా, ఈ బ్రాంచ్లో ఈ కాలేజీలో మనకు ఎన్ని కోర్సులు ఉన్నాయి ఏంటి అని కనబడతాయి. ఇక్కడ యాడ్ అని కొట్టగానే మనకు ఈ లెఫ్ట్ సైడ్ మనకు ఇక్కడ డిస్ప్లే అయిపోతాయి, అంటే యాడ్ అయిపోతుంది అనమాట. ఇట్లా ఎన్ని మీరు యాడ్ చేసుకుంటే ఉంటే అన్నీ యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఎన్ని పెట్టాను చూడండి, 5 6 అట్లా పెట్టేసిన.
అందులో ప్రోగ్రామ్స్ అంటే బ్రాంచెస్ ఎన్ని పెట్టినా చూడండి అట్లా. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనబడుతుంది, ఇక్కడ పైన మనకు ఇక్కడ సెలెక్ట్ చేసుకునగానే ఈ లెఫ్ట్ సైడు మనకు కనబడగానే దాన్ని కరెక్ట్ చూజ్ చేసుకొని యాడ్ చేసుకుంటే ఈ లెఫ్ట్ సైడ్ మనకు యాడ్ అయిపోతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. సో ఈ విధంగా సో ఇట్లా యాడ్ చేసుకొని మనము సేవ్ అండ్ కంటిన్యూ మీద మాత్రమే క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు ఫ్రీజింగ్ అనేది లాక్ అనేది ఎక్కడ ఉండదు. లాక్ అనేది ఆటోమేటిక్గా మనకు లాక్ అయిపోతుంది ఈ జోసాలో. ఓకే, ఖచ్చితంగా ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది, మనం ఏం చేయాల్సిన అయితే అవసరం లేదు. అయితే మనకు ఈ విధంగా మనం పెట్టేసుకున్నాము. మనకు కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుంది అయితే మాకు అలాట్మెంట్ 1, 2 అనేది రావడం అయితే జరుగుతుంది. అంటే మనం పెట్టుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్లో పెట్టుకున్నటువంటి బ్రాంచ్లో మనకు అలాట్ అవుతుందా లేదా అనేది మనకి ఎగ్జాంపుల్గా మనకు అలాట్మెంట్ అయితే షాంపుల్గా చూపెడితే దాని పర్టికులర్ ఒక డేట్స్ అయితే అనౌన్స్ అవుతుంది. ఇక్కడ నేను చూపెడుతున్నా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మార్క్ అలాట్మెంట్ డీటెయిల్స్ అని మనకు కనబడుతుంది. అది ఇదిగోండి, ఇదే మనం పెట్టుకున్నటువంటి డీటెయిల్స్లో మంచి ర్యాంక్ వచ్చింది కాబట్టి నేను పెట్టుకున్నటువంటి ఆస్టిస్ ఇన్స్టిట్యూషన్లో ఆస్టిస్ బ్రాంచ్లో వచ్చేసింది. ఓకే, సో ఇట్లనే అలాట్ మార్క్ ఏది ఫస్ట్ మార్క్ ఉంటుంది అండ్ సెకండ్ మార్క్ కూడా ఉంటుంది. ఇట్లా మీరు చెక్ చేసుకోవచ్చు. సో దాన్ని బట్టి మీరు వేరే ఏంటిది ఇన్స్టిట్యూషన్ మారాలా లేదా అనేది డిసైడ్ చేసుకోవచ్చు ఇక్కడనే. ఎందుకంటే ఇది చాలా ఏంటిది కాంపిటేటివ్ ఉన్నటువంటి జోసాక్ చాలా కాంపిటేటివ్ అడ్మిషన్స్ కాబట్టి మీరు చూస్తూ ఉండాలి. మనకి షాంపిల్గానైతే ఈ మార్క్ 1, మార్క్ 2 అనేది ఇస్తూ ఉంటాడు, దాని పర్టికులర్ డేట్స్ ఉంటాయి, అనౌన్స్ చేస్తూ ఉంటారు, చూసుకోండి. అండ్ సెకండ్ మనం ఇక్కడ చూసుకున్నదంటే ఈ లెఫ్ట్ సైడ్లో మనకు ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. ఓకే, ఇక్కడ ప్రింటెడ్ ఫీల్డ్ చాయిస్ అని కానీ ఇక్కడ ప్రీ పేమెంట్ సీట్ అలా యాక్సెప్టెడ్ ఫర్ అంటే ఇక్కడ నుంచి కూడా మనము అడ్వాన్స్గా అయితే మనకు సెకండ్ మార్క్ అలాట్మెంట్ ఉంది కదా, ఇది వచ్చినాక అడ్వాన్స్గా అయితే మనకు ప్రీ పేమెంట్ కూడా చేయొచ్చు. ఓకే, దానికి 35,000 30,000 చేంజ్ అట్లా ఉంటుంది. సో కట్టుకునేది ఉంటే కట్టుకోవచ్చు, మన సీట్ అయితే మనకు ఫిక్స్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనకు జోసాలో అడ్మిషన్ పర్పస్లో ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు బ్రాంచెస్ ఎట్లా పెట్టుకోవాలి, అండ్ బ్రాంచెస్ పెట్టుకున్నాక మనకు మార్క్ 1 ఎప్పుడు అలర్ట్ అవుతుంది అది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మార్క్ 2 ఎప్పుడు అలర్ట్ అవుతుంది అది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఫైనల్గా మనం అది ఎట్లా అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. సో వీడియో నచ్చింది కదా, ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడంతో పాటుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఒకసారి వీడియో సెక్షన్కి వెళ్ళి వీడియో చూడండి, చాలా వీడియోస్ ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను చేస్తుంటాను ఫ్రెండ్స్. ఓకేనా, సీట్ అలాట్మెంట్ జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ 2024 సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మనం చెప్పుకోవడం అయితే జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఆల్ ది బెస్ట్. సో ఈ బాంబే కానీ మనకు ఢిల్లీ కానీ ఈ మద్రాస్ కానీ వచ్చిన దానిలో మాత్రం 100% సీట్ అండ్ వాళ్ళ ఫెయిత్ అయితే వాళ్ళ ఫ్యూచర్ అయితే ఫిక్స్ అయిపోయినట్టే. ఓకేనా ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్స్లో కామెంట్ అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.